అండి ఎలా ఉన్నారు? ఈరోజు మనం తాటిపండు నుంచి తాటి గుజ్జుని ఎలా తీసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. నేనైతే 4 తాటిపళ్ళు తీసుకున్నానండి. నాకు ఇంతకన్నా ఎక్కువ దొరకలేదు, వెతికాను కూడాను. మా దగ్గర వాళ్ళు ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే ఇచ్చారు. చాలా ఫ్రెష్గా కూడా ఉన్నాయి. ముందుగా మనం పైన ఉంటుంది కదండి కప్పులాగా, దాన్ని తీసేసి పక్కన పెట్టుకోవాలి. పల్చగా పొర తీయాలండి. దానిపైన పొర చాలా పల్చగా తీయాలండి, లేదంటే దానికి గుజ్జు వచ్చేస్తుంది. చాలా నెమ్మదిగా తీస్తే గుజ్జు రాకుండా ఉంటుందండి. చూసారు కదా, ఇలా పల్చగా తీసుకుంటూ రావాలండి. మా వారైతే చాలా బాగా తీశారు. పువ్వులాగా కూడా తీసి చూపిస్తున్నారు మీకు, చూడండి. బాగుంది కదండి. మా తేజస్ గడ్ అయితే నేను కూడా తీస్తానని చెప్పి అది పండు ఇచ్చే వరకు ఊరుకోలేదు, ఏడుస్తూనే ఉన్నాడు. సర్లే కదా, పండు అయితే ఇచ్చేసాను. ఇప్పుడు మనం పీచు తీసుకున్నాం కదండి, దాన్ని మనం టెంకలు అంటారు కదండి, వాటిని సపరేట్ చేసుకోవాలి. ఒక్కొక్క పండుకు వచ్చి 3 ఉంటాయండి. ఆ 3 సపరేట్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇదిగోండి చూడండి, ఇలా 3 సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని ఒక్కొక్క టెంక్ని మనం తడుపుకుంటూ ఒక గిన్నెలో పెట్టుకోవాలండి. ఒకదాని తర్వాత ఒకటి అలా మన దగ్గర ఎన్ని ఉంటాయో అన్నీ లైన్గా తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఎక్కువ వాటర్ కూడా వేయకూడదండి, కొంచెం వేసామన్న పేరుకి మామూలుగా తడిపి పెట్టాలండి. ఇలా తడుపుకుంటే మనకి ఫ్రీగా గుజ్జు వచ్చేస్తుందండి మనం గీసుకున్నప్పుడు. చూసారా, నేను ఎక్కువ తడపట్లేదు, నేను ఎలా చేస్తున్నాను అలాగే చేయండి. చూడండి, అన్నీ తీసేసుకున్నాను, ఒక గిన్నెలో పెట్టుకున్నాను. ఇప్పుడు మనం అదే ఉల్లిపాయలు తరుముకుంటాం కదా, దాంతో మనం గీసుకోవచ్చండి. దీంతో అయితే గీసుకుంటే కనుక మనకి చాలా తొందరగా అయిపోతుంది. మేము ఇప్పుడు తాటి రొట్టె వేసుకున్నా సరే దీంతోనే గీస్తాము, చాలా త్వరగా అయిపోతుందండి. చూసారు కదా, ఇలా మనం తడుపుకుంటూ గీసుకుంటే కొంచెం ఫ్రీగా అవుతుందండి. కానీ అలానే ఎక్కువ వాటర్ కూడా పోయకూడదు. ఈ తాటి రొట్టె ఏమో కానండి, మనకైతే ఇది గీసేసరికి గుజ్జు సపరేట్ చేసేసరికి మనకి చేతులు అయితే బాగా లాగేస్తాయి. చూసారా, మేమైతే లాస్ట్కి సాధించామండి. ఈ తాటి గుజ్జుని ఇలా సపరేట్ చేసాం ఫ్రెండ్స్. మీరు ఎలా సపరేట్ చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.